ఏంటి గడెంతకు వేసేయాలి అసలు? మేము రామా ఇంటికి ఇంకా అక్కడే ఉండిపోతాం. కాపురం హాస్పిటల్ అమ్మట ఇంటికి రామనుకున్నావా? నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, హాస్పిటల్కి వెళ్ళిద్దాను, హాస్పిటల్ ఉండిపోతావు అని చెప్పి నేను అనుకున్నాను. మనవరాలు మనవడు పొజిషన్ కదా, ఆటో నువ్వు ఉండిపోతావు అనుకుని నీ గడ చేసి మేము తెల్లవారులోని హాస్పిటల్లో తిరుగుతూ ఉంటామా? ఇంటికి రామా ఇంకా గెడ తీయలేకపోయాం కదా, గెడ వేసేవలసిన పని ఏంటి అసలు? అయిపోయిందమ్మా, ఇంకే వదలవా? నాకు టీకి తినేస్తున్నావు నువ్వు. వదిలే కాపే ఆ రాత్రాన్ని చూసుకున్నావు. ఎందుకు వచ్చింది? రాత్రులు తెల్లవారులు ఉండిపోతాం అక్కడ. మేము రాత్రి ఉండిపోతానంటే తీయలేకపోయాం కదా, మనం కదా రావమ్మో అసలు తీయలేకపోయాం. ఇంకా మాట్లాడి మేము ఇప్పుడు బయటకు వెళ్తాం, అర్ధరాత్రి దాకా తిరిగి వస్తాం. గెడ వేసుకున్నాం అంటే ఊరుకుండదు లేదు. ఇంకా అలా గెడ వేసుకుని అలా సైలెంట్గా పడుకుంటే ఫోన్ తీయు, ఫోన్ చేస్తే ఎత్తావు. మొత్తగా నిద్రవి ఇచ్చక్కని ఏమనుకుంటున్నావు మరి? గెడ కానీ ఈసారి వేసామనుకో మాట మర్యాద చెక్కదు. ఎందుకు ఎత్తున్నాను గడేసులో ఏవలసిన పని ఏంటి? బయటికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడ ఉండిపోతారా? అందరూ తిరుగుతూ ఉంటారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే బాయ్.